బిగ్గెస్ట్ అప్సెట్. అవునవును, ఇది నిజంగానే బిగ్గెస్ట్ అప్సెట్. ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా ఒకడో ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే మనం మంచి కోరుకుంటారు. అలా నా గురించి మంచి కోరుకునే ఒక ఫ్రెండ్ కిషోర్. ఈ రోజు కిషోర్ అయితే ఒక చిన్న పని నుండి హైదరాబాద్ కి అయితే వచ్చేసాడు. లంచ్ టైం కి మేమైతే మీట్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ కూడా చేస్తా ఉన్నాము. ఎక్కువసేపు ఆలోచించకుండా ఒక బార్బిక్యూ అయితే బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి ముసరాంబాగ్ లో ఉంటది. ముందే లంచ్ టైం అయిపోయింది, ఆకలితో ఉన్నామని చెప్పేసి వెంటనే వెళ్ళి మెట్రో ఎక్కాము. తర్వాత చూస్తే అదేమో లేడీస్ కంపార్ట్మెంట్. కింద మీద పడి అయితే లేడీస్ కంపార్ట్మెంట్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. మన బుకింగ్ ఏమో ఎగ్జాక్ట్ గా 2 కుంది. అక్కడ మిట్ట మధ్యాహ్నం కావడంతో ఇద్దరం బాగా ఆకలితో అయితే ఉన్నాము. ఇంకా సరసర అయితే లోపలికి వెళ్ళిపోయాము. యాక్చువల్ గా ఈ అబ్సల్యూట్ బార్బిక్యూస్ కి అయితే నేను చాలా సార్లు వెళ్ళాను, అందుకే ఇది బుక్ చేశాను. బిగ్గెస్ట్ అప్సెట్ అని చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. ఒకసారి చూసేయండి మీరే. బుకింగ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మాత్రం లోపలికి వెళ్తే సడన్ గా ఈ హోటల్ అయితే పర్మనెంట్ గా క్లోజ్ చేసామని చెప్పారు. అంతేకాకుండా 10% ఆఫర్ ఇచ్చి వనశ్రీపురం లేఅవుట్ కి వెళ్ళమన్నారు. బిగ్గెస్ట్ అప్సెట్. అలా బయటకు వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మేము ఇద్దరం అయితే బాగా ఆలోచించాము. ముందే ఆకలితో ఉన్నాము. దట్టు బంజారా హిల్స్ నుంచి ముసరాంబాగ్ దాకా వచ్చిన తర్వాత చూస్తే తీరా ఇక్కడ ఫుడ్ లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య పోలీసులు అయితే విపరీతంగా ఫైన్లు వేస్తా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన బైక్ ఏ మెట్రో అయితే దిగామో అదే మెట్రోలో మళ్ళీ రిటర్న్ ఎక్కడానికి అయితే పైకి వెళ్ళిపోయి రిటర్న్ ఎక్కేసి బంజారా హిల్స్ కి అయితే వెళ్ళిపోయాము. అసలు చెప్తే నంబరు. ఇంకో పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఈ రోజు మేము 4-5 హోటల్స్కి వెళ్తే అన్ని కూడా పర్మనెంట్ గా క్లోజ్. ఓకే బీజియం అయితే అయిపోయింది. లాస్ట్ కి మేమైతే ఒక మండి హోటల్కి వెళ్ళి అయితే ఫుడ్ తిన్నాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఉంటాను, బై.